హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ వ్లాగ్స్. ఈరోజు నేను బ్యాచులర్ స్టైల్లో మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తున్నాను. ఇక్కడ నేను 250 గ్రామ్స్ ఆఫ్ మటన్ తీసుకుంటున్నాను. ముందుగా మటన్ని ఒక బౌల్లో వేసుకొని ప్రాపర్గా వాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని వాష్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా ప్రాపర్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మటన్ని నేను ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. సో మ్యారినేట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్, నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, నెక్స్ట్ లైట్గా పసుపు వేసుకోవాలి, నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి, 1 to 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను పెరుగు తీసుకుంటున్నాను. మ్యారినేషన్ చేసేటప్పుడు పెరుగు వేసుకుంటే మనకి గ్రేవీ అనేది చాలా థిక్గా వస్తుంది. ఫైనల్గా 1 to 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పీసెస్ అన్నింటికి మసాలా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బాండి పెట్టుకొని 1 to 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మిర్చి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ మిర్చి త్వరగా వేగాలంటే సాల్ట్ వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ మిర్చి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తూ ఉండాలి. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ముందు మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న మటన్ని వేసేసుకోవాలి. మటన్ని ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. మటన్ 10 to 15 మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి. 15 మినిట్స్ అయ్యాక మూత తీసి మటన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను గ్రేవీ కోసం ఒక టమాటో తీసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ టమాటోస్ని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి. 5 మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మటన్ బాయిల్ అవ్వడానికి 1 to 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మటన్ని 15 to 20 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ అన్ని అబ్జర్వ్ చేసుకునేలాగా బాయిల్ అవ్వనివ్వాలి. చూడండి, 15 to 20 మినిట్స్ అయ్యాక మటన్ మొత్తం వాటర్ని అబ్జర్వ్ చేసుకొని బాయిల్ అయిపోయింది. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 90% ఆఫ్ మటన్ బాయిల్ అయిపోయినట్టే. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని 5 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. అంతే, మన టేస్టీ అండ్ క్విక్ రెసిపీ బ్యాచులర్ స్టైల్ మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. సో మీకు కనుక నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ నోటిఫికేషన్స్. బై గైస్.